పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల సంక్రాంతికి ది రాజా సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు అందరి దృష్టి సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వంపైనే ఉంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనవరి 25న ఈ సినిమా నుంచి టీజర్ లేదా గ్లింప్స్ విడుదలవుతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారిక ప్రకటన లేకపోయినా అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. మొదటి భాగం సృష్టించిన సంచలనం దృష్ట్యా ఈ టీజర్ వస్తే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్లో కొనసాగుతోంది. వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాజా సాబ్ తో మరోసారి థియేటర్లను సందడిగా మార్చారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కంటెంట్ ఏదైనా ప్రభాస్ పేరు ఉంటే ఓపెనింగ్స్ ఖాయం అన్న నమ్మకం మరోసారి రుజువైంది. ఇదే ఊపుతో ఆయన రాబోయే చిత్రాలతో రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఒకే ఒక్క ప్రాజెక్ట్పై నిలిచింది. అదే సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం. మొదటి భాగం సలార్ పార్ట్ 1 సీజ్ఫైర్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఓపెనింగ్స్, పాన్ ఇండియా స్థాయిలో వసూళ్లు, ప్రభాస్ మాస్ ఇమేజ్ను కొత్త లెవెల్కు తీసుకెళ్లిన పాత్రగా దేవా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఇప్పుడు ఆ కథకు కొనసాగింపుగా రాబోతున్న సలార్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదిలా ఉండగా జనవరి 25, 2026న గణతంత్ర దినోత్సవ కానుకగా సలార్ 2 నుంచి ఓ అనౌన్స్మెంట్ టీజర్ లేదా గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అధికారికంగా హోంబలే ఫిలిమ్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా అభిమానులు మాత్రం ఈ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చిత్ర బృందం ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో టీజర్ విడుదలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ జనవరి 25న ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తే మాత్రం అది నెట్టింట ప్రకంపనలు సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. కథ పరంగా చూస్తే సలార్ 2 లో ఖాన్సార్ సింహాసనం కోసం జరిగే మహాయుద్ధమే ప్రధానంగా ఉండనుంది. మొదటి భాగంలో స్నేహితులుగా కనిపించిన దేవ, ప్రభాస్ మరియు వరదరాజ మన్నార్, పృథ్వీరాజ్ సుకుమారన్ రెండో భాగంలో శత్రువులుగా ఎలా మారతారన్నది ఆసక్తికరంగా చూపించనున్నారు. దేవ శౌర్యాంగ తెగకు చెందినవాడనే ట్విస్ట్తో పార్ట్ 1 ముగియడంతో శౌర్యాంగ పర్వం లో రక్తపాతంతో కూడిన భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయని సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సీక్వెల్ను మరింత గ్రాండ్గా పార్ట్ 1ను మించిన స్కేల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ సినిమా షూటింగ్ 2026 మధ్యలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రభాస్ లైనప్ విషయానికి వస్తే ఒకదానిని మించి మరో భారీ ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ కాప్ డ్రామా స్పిరిట్ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి మార్చి 5, 2027ను రిలీజ్ డేట్గా ఫిక్స్ చేశారు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో పిరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ కల్కి 2898 కు సీక్వెల్గా కల్కి 2 పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి. మొత్తానికి సలార్ 2 పై వస్తోన్న టీజర్ ప్రచారం నిజమైతే ప్రభాస్ అభిమానులకు అది పెద్ద పండగే. అప్పటి వరకు అధికారిక ప్రకటన కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూడాల్సిందే.